అందరికీ నమస్తే అండి. కలకట్టాలోని ఆర్జే కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఉదంతంలో ఒక సంచలనమైన నిజం ఉంది. ఇది దేశానికి నిజంగా దేశంలో ఇటువంటి క్రైమ్ కూడా జరుగుద్దా, ఈ రోజుల్లో కూడా జరుగుద్దా, అసలు ఇంత మాఫియా ఉందా దేశంలో అని అనిపించేంత క్రైమ్ ఉంది. నిజంగా సిబిఐ కనుక ఓపెన్గా చెప్తున్నా, బీజేపీ అండ్ టీఎంసీ ఈ రెండు పార్టీల మధ్య ఎటువంటి డీల్స్ లేకపోతే, మమతా బెనర్జీ గారితో బీజేపీ పెద్దలకు ఎటువంటి ఇంటర్నల్ డీలింగ్స్ లాబింగ్స్ లేకపోతే, ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా విచారణ జరిగితే దేశంలో దేశ చరిత్రలో అతిపెద్ద క్రైమ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఒకసారి పక్కన క్లిప్పింగ్స్ చూడండి. వీలైతే వీడియో పాజ్లో పెట్టుకొని, వీడియో ఇక్కడితో పాజ్లో పెట్టుకొని క్లిప్పింగ్స్ చూడండి. దాదాపుగా ఒక 10 వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్స్ వేస్తూనే ఉంటాను, చూడండి. ఇవన్నీ కూడా ఈ పక్కన వస్తున్న క్లిప్పింగ్స్ 1 by 1 చూస్తూ ఉండండి. ఈ పక్కన వస్తున్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా బయటకు వచ్చిన సంఘటనలు. గత 20 సంవత్సరాలుగా ఆ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణాల్లో బయటకు వచ్చిన సంఘటనలు మాత్రమే, మనకు నెట్లో దొరికిన సంఘటనలు మాత్రమే. బయటకు రానివి చాలా ఉన్నాయి, నెట్లో వార్తలుగా రానివి, జాతీయ మీడియాలో వార్తలుగా రాని అంశాలు చాలా ఉన్నాయి. చూసారా? అవి ఒకసారి అవి మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది ఒక పెద్ద క్రైమ్ స్పాట్లా అనిపించట్లేదా? ఇది ఒక నేర సామ్రాజ్యంలా, ఇది ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యంలా అనిపించడం లేదా? కొంచెం డెప్త్గా చెప్తా. మీరు అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం కాస్త డెప్త్గా ఇంటర్నల్గా వెళ్దాం. అక్కడ అంటే స్టూడెంట్స్, జాయిన్ అవుతున్న స్టూడెంట్స్, యాక్చువల్లీ నేను ఈ వీడియో పొద్దున చేశాను, కానీ యూట్యూబ్లో ఏజ్ రిస్ట్రిక్షన్స్ అవి ఇవి ఉండడం, కొన్ని పదాలు దొరకడం వల్ల దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. యూట్యూబ్ అంగీకరించదు అనమాట. సో ఇప్పుడు కొంచెం కొన్ని పదాలు రిస్ట్రిక్ట్ చేసుకొని అర్థమయ్యేలా తెలుగులో చెప్తా, ఓకేనా? సో అక్కడ జరుగుతున్నాయి, చాలా స్పష్టంగా మరణాలు అయితే జరుగుతున్నాయి, అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి. కొంతమంది బిల్డింగ్ ఎక్కి పడుతున్నారు, కొంతమంది అనుమానాస్పదంగా దారుణానికి గురవుతున్నారు, అఘాయిత్యానికి గురవుతున్నారు, కొంతమంది సెల్ఫ్, ఇలా ఇన్ని రకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. గత 20 ఏళ్ళుగా వందలాది క్రైమ్స్ జరిగిన, వందలాది సంఘటనలు జరిగిన, బయటకు వచ్చిన ఒక 10-15 మాత్రమే బయటకు తెలిసాయి. ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి? సో మీరు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్సిడెంట్ కూడా ఆగస్టు 9వ తేదీన జరిగిన ఇన్సిడెంట్ని కూడా మ్యాక్సిమం బయటకు రాకుండా ప్రయత్నించారు. ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా ఏ విధంగా ప్రయత్నించారనేది. ఫస్ట్ ఏమో ఆ అమ్మాయిది తనకు తానే చనిపోయిందని చెప్పాలనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని చూశారో, విగత జీవిగా పడి ఉండడం, శరీరంలో మొత్తం గాయాలు ఉండడం చూశారో, లేదు ఇది ఖచ్చితంగా అఘాయిత్యం జరిగిందని అనుమానించారు. సో దాంతో పోలీసులు అప్పుడు వరకు వచ్చారు. అప్పుడు పోలీసులు వచ్చారు, ఘటన జరిగిన తర్వాత ఎప్పుడో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లేదు ఇంకా తల్లిదండ్రులు ఎలాగో అనుమానిస్తున్నారు, మనం ఈ సంఘటన దాయడానికి కుదరదు అని చెప్పి ఒక బలిపశువుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాడు సినిమాటిక్గా ఎంతో హీరోలాగా, ఎస్ నేనే చేశాను, దమ్ముంటే మీరు ఉరి తీసుకోండి అని చెప్పారు. అంటే ఏంటి? కేసు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. ఘటన జరిగింది, దానికి కారణమైన వాడు దొరికాడు, సో ఇంకా కేసు క్లోజ్, ఇష్యూ లేదు అనుకున్నారు. కానీ అసలైన ఇష్యూ అక్కడే ఉంది. ఘటన జరిగినప్పుడు మెడికల్ కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉంది. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారని అక్కడ గవర్నమెంట్ ఊహించలేదు, కాలేజీ ఊహించలేదు. స్టూడెంట్స్ అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న కొన్ని చీకటి సామ్రాజ్యంలో జరుగుతున్న ఘటనలు. సో అందుకే సిబిఐకి అనుమానం వచ్చి సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ రంగంలోకి దిగిన వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఇది ఒకరు చేసింది కాదు, 3-4 కలిపి చేసింది. ఆమె శరీరంలో మెడ ఎముకలు విరిగిపోయాయి, కాళ్ళ ఎముకలు, మోచేతులు ఎముకలు చాలా వరకు ఇరిగిపోయాయి, చాలా దారుణంగా జరిగింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ సిబిఐ ఇన్వాల్వ్ అవ్వడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో కేసు చాలా సీరియస్గా అవడంతో ఆ మేనేజ్మెంట్ని నెమ్మదిగా ఒక్కొక్కరిని రిలీవ్ చేస్తూ వచ్చారు సైలెంట్గా. మరోవైపు ఆ సంఘటన ఎక్కడైతే జరిగిందో ఆ సెమినార్ హాల్ని ఎటువంటి పర్మిషన్స్, ఎటువంటి అనుమతులు లేకుండా దాన్ని రిపేర్ చేశారు. అంటే సాక్ష్యాలు, ఆధారాలు దొరకకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. అదొకటి జరిగింది.
మరోవైపు బయట ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థుల మీద దాడికి ప్రయత్నించారు. అదొకటి జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, అనుమానించాల్సిన విషయాలు అనేకం జరుగుతున్నాయి. కేసును కప్పేద్దాం అనుకున్నారు, కుదరలా. ఒక్కడనే బలి చేద్దాం అనుకున్నారు, కుదరలా. చివరికి సిబిఐ రాకుండా చేద్దాం అనుకున్నారు, కుదరలా. కానీ ఒక్కొక్కటి బయటకు వచ్చేసరికి ఎందుకు ఇంత దాయాలనుకుంటున్నారు అంటే అది గత 25 ఏళ్ళగా అది ఒక పెద్ద మాఫియా. ఏం మాఫియా అంటే మాదక ద్రవ్యాలు, నిషేధిత మాదక ద్రవ్యాలు అక్కడ హాట్స్పాట్ అంట. వెస్ట్ బెంగాల్ మొత్తానికి, కలకటా మొత్తానికి అది కేంద్రం అంట. అదొక మెయిన్ పాయింట్. అలాగే ఒక XXX రాకెట్ అంట. అది అక్కడ జాయిన్ అయిన కొంతమంది స్టూడెంట్స్ని ఆ విధంగా చాలా దారుణంగా వాడుకుంటారంట, చాలా దారుణంగా చేస్తారంట, ట్రీట్ చేస్తారంట, బలవంతంగా ఒప్పిస్తారంట. అంటే ఇంకా అది మనం ఓపెన్గా చెప్పలేం, కానీ చాలా దారుణాలు జరుగుతాయి అక్కడ. సో అది ఒక మాఫియా అనమాట. ఈ రెండిటికి తోడు అవయవాలకు సంబంధించిన ఒక పెద్ద బిజినెస్. ధృవ సినిమా చూసాం కదా, అవయవాలను ఏ విధంగా చేస్తారు. సో ఆ టైపు బిజినెస్ కాదు, మాఫియా. సో అంటే ఒక పెద్ద నేర సామ్రాజ్యానికి అది కేంద్ర బిందువు. మరి ఇన్నాళ్ళు ఎందుకు నెట్టుకు వస్తుందంటే అది అధికార పార్టీకి చెందిన వాళ్ళది. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు దానిలో మేనేజ్మెంట్లో కీలకమైన పాత్ర పోషిస్తారు. సో అందుకని దాని జోలికి ఎవరు వెళ్ళాల. దాని ద్వారా అనేక బిజినెస్ జరుగుద్ది. ఆ బిజినెస్కి మూలం తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది పెద్దలు. అందుకు మమతా బెనర్జీ గారు మ్యాక్సిమం యాక్ట్ చేశారు, అలా చేసేస్తున్నాం, ఇలా చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నిజంగా బీజేపీ కనుక సిన్సియర్గా, సీరియస్గా ఎఫర్ట్స్ పెడితే, సిబిఐకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తే ఈ సంఘటనే కాదు, గత 20 ఏళ్ళలో అక్కడ ఏమి జరిగాయి అనేది ఆ విక్టిమ్స్ యొక్క పేరెంట్స్తో మాట్లాడితే సంచలనాలు బయటకు వస్తాయి. ఆ పాత రికార్డులన్నీ తీస్తే సంచలనాలు బయటకు వస్తాయి. అయితే ఆ గట్స్ బీజేపీకి ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి, సిబిఐకి ఉండాలి. ఎందుకంటే మమతా బెనర్జీ మామూలు వ్యక్తి కాదు, ఆమె ఒక పెద్ద శక్తి. ఎంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఇన్న దశాబ్దాలుగా నడిపిస్తున్న నాయకులను తమ పార్టీలో పెట్టుకుంటున్నారంటే ఆమెకు తెలియకుండా జరుగుద్దా? సో ఇక్కడ బీజేపీ ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు రాజకీయమే, చీకటి వ్యవహారాలే. సో ఇద్దరు తప్పులు చేస్తారు, ఒకళ్ళు తప్పులు ఒకళ్ళు బయట పెట్టుకోరు. రిస్క్ వచ్చేసరికి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఎక్కడో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోతారేమో అని నేను అనుకుంటున్నా. లేదు కాంప్రమైజ్ అవ్వకపోతే కనుక టీఎంసీ రాజకీయ పతనం ఈ కేసుతోనే ఉంటుంది, ఈ ఘటనతోనే ఉంటుంది. టీఎంసీని ఇంకా అక్కడ ప్రజలు ఓట్లు వేయరు. ఇన్నాళ్ళు మమతా బెనర్జీ గారు గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో హింస ఒకటి ప్రధాన కారణం. ఇటువంటి నేర సామ్రాజ్యము, విపరీతంగా డబ్బు ఎదగలడం, ఇదంతా ప్రధాన కారణం. సో ఇప్పుడు అవన్నీ కూడా, లొసుగులన్నీ కూడా బీజేపీ చేతుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఆమె బీజేపీతో కాంప్రమైజ్ అయిపోవచ్చు, వచ్చే ఎన్నికల్లో మీరే గెలవండి, సో ఈసారికి అయితే నన్ను వదిలేయండి. ఎందుకంటే అదే వెస్ట్ బెంగాల్లో చాలా ఫ్రాడ్లు ఉన్నాయి. ఇప్పుడు నారదా చిట్స్ స్కామ్ ఒకటి ఉంది, బయటకు తీసుకురావట్లా, వదిలేశారు. రోజ్ వ్యాలీ చిట్స్ స్కామ్ ఒకటి ఉంది, దాన్ని కూడా బయటకు తీసుకురావట్లా, వదిలేశారు. సో అలాగే దీన్ని కూడా ఏదో ఒక దశలో వదిలేస్తారేమో అనిపిస్తుంది అన్నమాట. సో మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.